హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఎక్కడ చూసినా నాగర్ కర్నూలు ఇష్యూ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏదైతే నాగర్ కర్నూలులో ప్రత్యేకించి దీనిపై మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మన సుంకెటి పోషెట్టన్న గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం అసలు ఎందుకు ఏంటి అనేది. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏంటన్న ఎక్కడ చూసినా ఏదైతే నాగర్ కర్నూలు ఇష్యూ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా దారుణంగా కనిపిస్తుంది. ఆ బిడ్డ న్యూస్ చూస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాను. అయినా మీ కుల సంఘాలు కావచ్చు, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? ఇప్పటి వరకు కూడా జరిగి దాదాపు ఫిబ్రవరి 18 జరిగింది. ఇంతవరకు ఎటువంటి సీఎం నుంచి కావచ్చు, ఎవరి నుంచి ఏ స్పందన లేదు. ఎందుకంటారు? నమస్తే. తెలంగాణ 56 సోషల్ మీడియాకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు గత ఈ నెల ఫిబ్రవరి నెల 18 తేదీన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక రజక మహిళ వాళ్ళకు చిన్న 2 నెలల పాపం తీసుకెళ్లి మల్లికార్జున స్వామి దర్శనానికి నిమిత్తము శివరాత్రి రోజు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తుకారం రెడ్డి అని సర్పంచ్ ఒక ఆయన, మీరు ఇక్కడ 100 రూపాయలు టోకెన్ తీసుకుంటే దర్శనానికి రావాలా లేక లేదని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తే ఆ తల్లి ఏమన్నా అంటే, మేము దర్శనానికి ఇక్కడ ఎన్నో సేవలు చేస్తాం, గుడికి మేము సున్నాలు వేసాము, వెట్టి చాకరీ చేసాము, మాకెందుకు దర్శనం అంటే సాకలదారని నానాబులు తిడుతూ ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత భర్త తెలిసి భర్త నా భార్య కింద దాడి చేసిన అంటే మళ్ళీ ఎంబడే నువ్వేవడని ఆయనకు కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత వాళ్ళు చేసిన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆయన నాకు దాడి చేసింది, అరే నువ్వు ఇట్లా దీన్ని సోషల్ మీడియాలో పెడతామని చెప్పి ఆయన దాడి చేసిన తర్వాత మళ్ళీ చివరికి వేసిన నా చిన్న పసిపాపను ఆ దాడిలో తోపుసు దాడిలో చేసినట్టే ఆమె చిన్న 2 నెలల పాపను కూడా సైతం లెక్క చేయకుండా చిన్న పాప కింద పడిపోయింది. 2 నెలల పాప పడిపోతే ఆ పిల్లలు కూడా చూడకుంటే నా పాప చనిపోతే కనీసం మీరు గుర్తించండి దయచేసి అని వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్తే కూడా ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేసినట్టు ఆ తొక్కిసాట్లో ఆ పాపను తొక్కడంతో ఆ పాప మరణించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత దానిపై సంఘటన ఫిబ్రవరి 18 జరిగితే ఇంతవరకు 10 రోజులు అయింది. దీనిపై కనీసం ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్పందన లేదు. స్పందన లేకుండా పర్వాలేదు, కానీ కనీసం ఆయన ఏం చేసినంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు దీని మీద ఉద్యమాలు చేస్తుంటే దీన్ని నిరుకార్చడానికి ఒక సాగర్ ఎమ్మెల్యే అయినటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ గారి చేతనే వాళ్ళు ఈ రోజు మా జాతి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఆయన ఒక ఏజెంట్గా వాడుకొని ఈ రోజు మా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా ఖండిస్తున్నాము, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కాదన్నా, మీరు ఏదైతే అంటున్నారో సీఎం గారు దీనిపై స్పందించలేదని చెప్తున్నారు. మీ చాకలి బిడ్డ, మీ రజక బిడ్డను ఎమ్మెల్యే గారు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఒక బిడ్డ మరి ఎందుకు వీళ్ళకి ఇవ్వట్లేదంటారు? మరి అయితే అగ్రకుల పాలసీ ఏముంటుంది? ఈ దేశవ్యాప్తంగా కానీ మన భారతదేశం జరుగుతుంది. అగ్రకులాలు అనగానే ఏ విధంగా వంచాలో శత్రువులతో అంటే ఏం చేస్తారంటే ఒక గొడ్డలి, ఇప్పుడు కట్టెలు కొట్టాలంటే గొడ్డల్ని వాడుకోవడానికి దానికి ఏం చేస్తారు, కామన్ వాడుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జాతి చేతనే ఇది చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని అణచివేయాలంటే ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యే ఎవరున్నారు రజక జాతి నుంచి, ఏకైక ఎమ్మెల్యే లేక ఒక లోకన్న పుట్టిన మేమనుకుంటే ఆ లోకన్నతోనే ఇది మా దాడి చేస్తున్నాడు. ఆ దాడికి మేమే వానికేమంటే నీకేమైనా ఉంటే ఉడిగం చేసుకుంటూ చేసుకో. రేవంత్ రెడ్డికి షాద్నగర్ ఎమ్మెల్యే గారు మా సోదరుడు, మా గౌరవంగా మేము మా జాతి బిడ్డని మీకు గౌరవిస్తాము. ఆ గౌరవాన్ని అగౌరవపరుచుకుంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నీకు జాతి పిల్లలు ఎందరో పోలు చేస్తున్నారు, క్షమాపణ అడగమని. ఈ రోజు క్షమాపణ సీఎం రెడ్డి అడగాల్సిన క్షమాపణను ఈ రోజు నీ పరిస్థితి తెచ్చుకున్నంటే నీ జీరో అయిపోతున్నావు. ఈ రోజు క్షమాపణ జాతికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరుంది? రేవంత్ రెడ్డి మీద ఉంది. కానీ ఆయన చేస్తుంటే ఆ బంధుకు తీసుకొచ్చి ఈయన బుధం మీద పెడుతున్నాడు. సాకల ఎమ్మెల్యే పదవి వాళ్ళకి మీ జాతి ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళకి పదవే ముఖ్యమంటారా? పదవి ముఖ్యం. ఇచ్చండి పర్లేదా? అయితే వాళ్ళకు పదవే ముఖ్యమంటారా? పదవికి ఆకాంక్షతో ఈ రోజు ఆయన ఉడిగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి. మేము గౌరవనీయులు మా ఎమ్మెల్యే మా బ్రదర్ కు ఒకటి చెప్తున్నాము, సోదరానికి ఏమైనా ఉంటే నీ పార్టీ పరంగా, నీ కాంగ్రెస్ పార్టీ పరంగా, నీ పరంగా నీ సీఎం రెడ్డికి ఉడిగా చేసుకో, నాకు సంబంధం లేదు. అది కానీ ఒక జాతి బిడ్డకి వెళ్ళా యావత్ తెలంగాణలో ఎస్ఎస్టీబీ సోదరులంతా కలిసి మద్దతు ఇస్తుంటే నువ్వు దానికి తప్పుగా ఇది చేస్తూ ఆయనకు ఉడిగం చేయడం బట్టి తప్పు. ఈ రోజు విఐపి జాతికి చెందిన మన జాతికి చెందినటువంటి చాలా మంది నిన్ను ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇక నేను క్షమాపణ చెప్పుకుంటే నీ దిష్టిబొమ్మతో దగ్ధం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావద్దని శంకర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఎమ్మెల్యే అలా చేస్తున్నట్టే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, ఏదైతే పేరెంట్స్ ఉన్నారు ఆ పసి బిడ్డ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ ఏదైతే ఆ తుకారం రెడ్డి కావచ్చు, మరి వాళ్ళ రెడ్డిస్లో ఏదైతే వాళ్ళ పిటిషన్ వేస్తే వాళ్ళ ఎఫ్ఐఆర్ అయిందంటే వీళ్ళది కాలేదట. ఎందుకు మరి? ఆ విషయంలో బ్రదర్ మీకు చెప్పాల్సింది ఏమంటే ఒక నిజమైన వాస్తవము. ఈ విషయంపై ఎస్సీ ఎస్టీ సంఘాల కమిషన్ చైర్మన్ అనే బక్కి ఎవరు ఉన్నారు కమిషన్ చైర్మన్, వారు కూడా సంధించడం వెళ్ళింది. అక్కడ ఆయన ఒక ప్రభుత్వానికి అనుకూలమే కదా, ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఆయనకు ప్రభుత్వానికి అనుకూలమైన నివేదిక ఇచ్చింది. ఏమనంటే ఇది పోలీసుల నిర్లక్ష్యం కాబట్టి ఈ కుటుంబానికి ఆదుకోవాలి, అన్ని విధాలైన మంచి ఈ పాప కుటుంబానికి అనుకూలంగానే ఇచ్చిండు. ఒక ఎస్సీ ఎస్టీ సోదరుడు ఈ విషయంపై అనుకూలం ఇచ్చినప్పుడు ఒక రజక సోదరుడు ఎమ్మెల్యే ఆయనకు తెలిసిన తర్వాత తెలియని తర్వాత బాధపడుతున్నాం. ఒక ఎస్ఎస్టీ చైర్మన్
ఆయన అనుకూలంగా ఇచ్చిండు. పసిపాపకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా తుకారం రెడ్డి అండ్ 8 మంది కలిసి ఆమె దాడి చేసిండు. ఆ దాడిలో తోపుతో చనిపోయింది. ఇది పోలీసు నిర్లక్ష్యం అని చెప్తున్నాడు ఆయన, ఒక ఎస్ఎస్టీ చైర్మన్. దానికి కూడా తుంగలు తొక్కి పెద్ద మనిషి ఎమ్మెల్యేగా తీసుకున్నారు. మరి ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడు, ఏమవుతుందో నాకు అర్థమవుతుంది. మరి ఆయన చేస్తాడేమో ముఖ్యమంత్రి, ఆయన చేస్తే సంతోషం చూద్దాం కదా మరి సమస్య. ఈయన చేస్తారేమన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తున్నాం ఏమంటే, ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏం చేసిండు, ఇదే మా ఎమ్మెల్యేకు సాకల ఎమ్మెల్యేకి ఏమన్నాడంటే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు గుర్తా, ఒక సాకలైన బట్టుకున్న సాకలైన మేము ఎమ్మెల్యే కించపరిచిండు. ఒక తెలుగులో జిమ్మలు పట్టడానికి మేము మొన్న రీసెంట్లీ అసెంబ్లీలో ఒక శ్రీహర్రావు, వాకిటి శ్రీహర్రావు ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రి అయ్యిండేది, ఒక తెలుగులో అయినా ముదిరాజు బిడ్డ, ఆయన కూడా జిమ్మలు పట్టుకుంటే ఆయనకు ఒక మేము నేను అసెంబ్లీ సాక్షులు ఏమన్నట్టు రేవంత్ రెడ్డి ఒక జిమ్మలు పట్టుకుని చేపలు పట్టుకుంటే ఆయన కూడా మంత్రి చేసిన, ఒక ఇస్త్రీ చేసే సాకలైన మేము ఎమ్మెల్యే చేసిన అని కించపరిచిండు. ఆ కించపరిచిన అవమానం అని కనీసం మనసు వెళ్తలేదు. అంటే ఇంత చదువుకున్న తర్వాత కులాలు ఉన్నాయని అంటారా? ఇక కుల వ్యవస్థ ఏమంటే ఊడిగం చేస్తున్నారు. ఈ కుల వ్యవస్థ అంటే ఊడిగానికి వీళ్ళు ఎవరైతే మనము గౌరవిస్తూ సమాజం కోసం పనిచేస్తాం కదా, ఈ నాయకత్వం అంటే మనిషికి ఏమంటే నాయకుడు అయ్యే వరకు ఉంటాడు ఎవరికైనా. నాయకుడు అయిన తర్వాత కులం బిలం ఏం లేదు, ఓన్లీ పదవి కాల మంత్రి పదవి ఆశించి అని చేస్తున్నట్టు కనిపిస్తుంది మాకు. తిందు ప్రత్యేకించి చెప్పాలి, ఏదైతే కులాలు అన్నప్పుడు ఏదో హరిజనుల పైన జరుగుతున్న అన్యాయాలు మనం చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఒక చాకలి బిడ్డపై జరుగుతున్న ఇది కూడా తక్కువ కులం అని చెప్తారా? మరి రెడ్ల కులం ముంగట రెడ్ల కంటే కూడా మేము ఎక్కువ కులం ఏ కులం తక్కువ చిన్న లేదు పెద్ద లేదు, అన్ని కూడా సమానమే. ఈ రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు వేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తున్నట్టే ఈ రేవంత్ రెడ్డి వచ్చి కులాలకు అంతర్గత మొత్తం అనగానే కులాలకు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి ఇదే ఈ రోజు అక్కడ ఉన్న సర్పంచ్ తుకారం రెడ్డి, అక్కడ ఉన్న సిఐ రెడ్డి, అక్కడ టోటల్ 8 కూడా మంది దాడి చేసిండ్రు. అక్కడ ఉన్న సిఐ రెడ్డి అందరూ టోటల్ ఏమైందంటే, మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ అలా తండ్రి ఇంకొకటి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. ఈ చరిత్ర చూస్తుంటే ఆ టోటల్ అక్కడ నియంత్రిత ఆయన. మళ్ళీ ఇది సొంత జిల్లా, సీఎం గారి సొంత జిల్లా ఇది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా ఇది. కాబట్టి ఇంత అన్యాయం జరుగుతుంటే అక్కడ రెడ్డిజం ఎంత కొనసాగుతుంది చూడాలా. మేము ఒక రెడ్డి కులానికి బాగా అది అన్యాయమో. చాకలి పిల్ల కింద చనిపోయింది కానీ వాళ్ళు లెక్క వేయకుండా తొక్కి పడేసిండు. మా చాకలి అంతా అన్యాయమా అని మాట్లాడుతున్నా. మేము అంత చిన్న కొట్టాడుతున్నామా చాకలం? మరి ఆ రెడ్డిస్ అంతా గొప్ప మరి మేము బాగా కష్టం చేసుకుని బతకట్టినాం సార్. మాకు అన్యాయం చేయదుగా మా పిల్లపై దాడి చేసి కింద పడి తొక్కుతున్నారు సార్. ఇదే పరిస్థితి నిజంగా చాలా దారుణం ఉంది మిత్రులారా. మరి ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటన్నా? దాదాపు ఒక 10 రోజుల నుంచి ధర్నాలు జరిగినా ఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఆ సీఎం ముఖ్యమంత్రి గారు అయితే ఉన్నారు. షాద్నగర్ ఈ విషయం పైనే టెంట్ వేసుకొని పక్కన పోయి ఎస్సీ సంఘాలు కలిసి అక్కడ ధర్నా చేయడానికి ప్రయత్నం చేసినాయి. అయితే టెంట్లు ఎత్తివ్వడానికి రెడ్డి సామాజిక వర్గం చూడు, ఆ రెడ్డి సామాజిక వర్గంతో వీళ్ళు మద్దతు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను చెప్పి వాళ్ళతో అక్కడ ధర్నాలు చేద్దాం 144 సెక్షన్ పెట్టి ఉన్న ధర్నా చేయకుండా చేస్తే అక్కడ ఉన్న ఎస్సీ సంఘాలు డాక్టర్ విశారద్ మహారాజ్ గారిని, ఆర్ కృష్ణ గారిని వీళ్ళంతా కలిసి ఆ కుటుంబం పిల్లల్ని తీసుకెళ్లి డీజీపీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందరు వెళ్ళి అక్కడ వెళ్ళి దానికి ఏం చేశారంటే ఈమెకు రక్షణ కోసం ఇక్కడ ఉంటే మీకు రక్షణ లేదు, అక్కడ ఉన్న జాతి మైనార్టీ చాలా సపోర్ట్ చేస్తుంది మీడియా, ఎస్ఎస్టీబీ సంఘాలు, చాలా మంది అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, అంటే న్యాయజనాలు ఎవడన్నా కానీ మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని సహకరిస్తున్నారు. ఈ మానవత్వం లేని వాళ్ళు దానికి వ్యతిరేకిస్తున్నారు. మేము మళ్ళా ఇక సాకల ఎమ్మెల్యే ఎట్లంటే సాకల ఎమ్మెల్యే కాదు కానీ మా జాతికి పుట్టిన లేక నేను అంటే కదా ఒకటి లేక లోకంలో పుట్టినట్టే ఆ లోకన్న ఆయనకి ఆ లోకానికి పోతుందని మా లోకం లేడు. ఆయన పదవి కావాలి, ఇక మీ పిల్లకి ఏమైనా పర్వాలేదు. ఇక ఆయన అది పెద్ద మంది చెప్తాడు అవకాక మీ ఎమ్మెల్యేనే ఈ బిడ్డకు ఒక చంపేసిన తర్వాత కూడా ఆయన బిడ్డకు సపోర్ట్ ఇస్తలేదు. అంత లేదు కదా, పదవి కావాలి కదా, మంత్రి పదవి కావాలి కదా, ఎమ్మెల్యే పదవి కావాలి కదా. చాకలలో ఏంటంటే ఆయనకి ఏంది బట్టలు తెల్లయ్యాలా, మీకు అన్ని శుభ్రం చేయాలా, మేము అన్ని కష్టాలు చేయాలా, మీ ఇళ్ళల్లో వచ్చి మాకు ఇంకా కింద పడేసి తొక్కుతారా సార్? మీరేమోది ఇట్లా చేసుడు? అయితే మేము ఈ రాష్ట్రంలో మానవతావాదిగా సుంకట పోసెట్టి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను చెప్పేది ఏమంటే, మేము రెడ్డి కులానికి వ్యతిరేకం కాదు, రెడ్డి ఇజానికి వ్యతిరేకం. ఎవరైతే రెడ్డిజం చూపిస్తారు చూడు, రెడ్డిజం చేసే వాళ్ళకు ఆ తుకారం రెడ్డి సర్పంచ్ ఆయన 8 మంది కాంప్లీట్ పాయింట్ ఫస్ట్ ఏవన్ తుకారం రెడ్డితో పాటు 8 మంది రెడ్డిలు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి సోల్స్ ఉన్నారు. వీళ్ళపై మేమేం చేస్తామంటే గతంలో మీ మీడియా చెప్పేది అంటే, గతంలో దిశ అని ఒక రెడ్డి మహిళను అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే మేము చట్టాన్ని గౌరవిస్తాం, మేము ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలని మా ఉద్దేశం కాదు. కానీ ఏం చేస్తున్నట్టే కేసులు అయిన తర్వాత కేసులు ఇవన్నీ అయితే
ఛార్జ్ షీట్ అవుతుంది మళ్ళీ చేస్తారు కాంప్రమైజ్ చేసేసి ఈరోజు చెండూరు కారంచేడు దుస్తులు చూస్తున్నాం మనం. చెండూరు కారంచేడు దుస్తులు కూడా ఎవరు నేరస్తులు కానీ ఈ నేరస్తులు బాధితులు చనిపోయింది, ఇప్పటికి ఇంకా కేసు అట్లా నడుస్తున్నది. అంటే ఇది ఏం చేస్తారంటే కాలయాపన చేస్తే 10 సంవత్సరాలు అంటే ఎక్కడ కాదు, మళ్ళీ అప్పటికి సాక్ష్యాలు తారుమారు చేసేసి వీళ్ళు బయటకు వస్తారు. అయితే అందుకోసం మేము ఒక రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈరోజు ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఒకటి మాట్లాడారు. ఏమంటే వారు ఏం మాట్లాడారంటే ఫాస్ట్ ట్రాక్ కేసు అంటారు. మీ దృష్టి ఉంటుంది సార్ మీకు, అది ఫాస్ట్ ట్రాక్ కేసు త్వరితగతిగా దానిపై న్యాయ విచారణ జరపాలి. లేకుంటే లేదు ఫార్మాట్ ఛార్జ్ షీట్ 3 నెలలు ఇంకా అజయ్ సంవత్సరం పోతే తర్వాత కేసులు ఉంటే అప్పటికి నువ్వు కానీ నేను కానీ ఎవరు పట్టించుకోరు. అది ఏమైంది మన రెడ్డి వచ్చే కథం వల్ల అయినా అది కథ ఉంటుంది. దీంతో ఫాస్ట్ ట్రాక్ కేసు లాంటిది మేమైతే డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు కొందరు నాయకులు మా మేధావులు కూడా ఏమంటున్నారంటే ఇలాంటి దానికి ఉరి శిక్ష వేయడము ఎన్కౌంటర్ చేయడమే. ఇవాళ రెడ్డిలకి జరిగితే మీరు ఆ పని చేస్తుంటే లేదా? గతంలో ఒక దిశ అని ఒక రెడ్డి మహిళకు జరిగితే మీరు ఎన్కౌంటర్ చేసింది, అప్రజాస్వామ్యం చేసింది కదా. మేము అప్రజాస్వామ్యంలో మేము దానికి వ్యతిరేకము. ఆ దిశ అనే అమ్మాయికి ఆమె మా సోదరే, ఆమెకు అన్యాయం జరిగింది, మీరు శిక్షించడం తప్పు కాదు. కానీ ఆమెకు ఒక న్యాయం మాకు న్యాయం అంటే దీన్ని మేము ఖండిస్తున్నాం. మాకు సామాజిక న్యాయం కావాలి. ఐ వాంట్ సోషల్ జస్టిస్. ఎవరైనా కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మానవతతో మేము పెద్ద అగ్రకులాలకు కూడా అన్యాయం జరిగితే సహకరిస్తాం. మేము అగ్రకులాలకు అన్యాయం జరిగితే మహిళలకు కూడా సహకరించాం, ఉద్యమాలు చేశాం. మాకు కులానికి మేము కులయిజం మేము మారలేదు, కానీ కులయిజం ఉన్నది రెడ్డిజం ఈ రేవంత్ రెడ్డి కదా. కాదన్నా, ఇంత చిన్న పసిబిడ్డ ఏదైతే ఉండంగా మా హస్బెండ్ కొట్టకండి అని చెప్తే అంత ఘోరంగా ఒక తల్లి బిడ్డను కొడతారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏమంది అక్కడ ఉన్న తుకానం రెడ్డి సామాజిక వర్గమే. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాములు రెడ్డి, రాకేష్ రెడ్డి ఎవరు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే, ఆయన కూడా రెడ్డి, సిఐ కూడా రెడ్డి. కానీ ఈ సమాచారం అందింది మాకు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి అయితే ఇక రెడ్డి. ఏమున్నది మొత్తం అధికారంగా రెడ్ల రాజ్యం. ఇక తోడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల రాజ్యం అయిపోయినట్టు ఆయన నిరూపిస్తున్నాడు. దానికి ఉదాహరణ నీకు ఒకటే చెప్తా. ఆయన రేవంత్ రెడ్డి మాటలలో గత ఎలక్షన్లు ఇక్కడ ఏమంటే ఎవరు ఉండాలా, ఏ పార్టీలో ఉండాలా, రెడ్డిలో ఉండాలా, పరిపాలించాలా, మనమే ప్రతి ఒక్క రెడ్డికి 10 ఎకరాల భూమి ఉండాలా, రెడ్డిల రాజ్యం పరిపాలన బహిర్గతంగా చేసిండు. ఈ సోషల్ మీడియాకి అందరూ తెలుసు. ఆ ఇజానే పెంచి పోషిస్తాడు. ఈయన రెడ్డి ఇజాని పెంచి పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈయన అనర్హుడు, సీఎంకు అనర్హుడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ కానీ రాహుల్ గాంధీ కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈయనకు మంత్రి పదవి తొలగించేసి ఒక బీసీని, నిజమైన కల్తీ లేని బీసీని, ఆ బీసీలో కూడా కొంచెం కల్తీ ఉంటుంది మళ్ళీ గిట్లే మా శంకర్ లాంటి వారు కొందరు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా నిజానికి చిత్తశుద్ధి ఉన్న ఎస్సీ కన్నా బీసీ కన్నా మంచి సీఎం ఇవ్వాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీసీలకు మేము 40%, ఎక్కడ 40% ఇచ్చిన సామాజిక అన్యాయం చేస్తున్నారు. ఇవాళ అందులో మేము 18 రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నాం. ఇవాళ రజక జాతి 18 రాష్ట్రాలు ఇస్తున్నాం. ఒకవేళ ఈ ఎస్సీ జాబితాలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా మాది. ఖచ్చితంగా మేము మా డిమాండ్ ఏమంటే 18 రాష్ట్రాలు ఎస్సీ ఉన్నాం. కాబట్టి అదే విధాన్ని కొనసాగిస్తే ఇవాళ మాకు ఇవాళ మేము ఎస్సీలు లేకుండా ఎస్సీ సోదరులు మమ్మల్ని కాపాడుకుంటున్నాడు, మమ్మల్ని సహకరిస్తున్నాడు. కానీ వీళ్ళు సహకరిస్తున్నాడు ఈ దురుద్దేశంతో అనేసి అంటే బాయ్చకు బాయిలు అంటారు మా తెలంగాణ భాషలో. ఏమంటే మా బొట్టు మాకు పెట్టే ప్రయత్నంలో ఇక మా చేత మమ్మల్ని కొట్టించినందుకు శంకర్ను వాడుకుంటున్నాడు. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ను మా చేత దాడి చేయించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీరుగార్చే ప్రయత్నం ఉదాహరణ షాద్నగర్ ఎమ్మెల్యే. ఇంత జరిగిన తర్వాత మీ డిమాండ్స్ ఏంటన్నా, ఈ పోరాటం ఎలా ముందుకు కొనసాగుతుంది? ఖచ్చితంగా దీనిపై సీఎం స్పందించాలా. త్వరితగతంగా వారెడ్డి తుకారాం రెడ్డి అండ్ టీముని 8 మంది టీంలను ఖచ్చితంగా ఎన్ని సెక్షన్లు అన్ని సెక్షన్లు త్వరితగతంగా ఫాస్ట్ ట్రాక్ కేసులు అంటే పెట్టేసి ఎమ్మడే ఈ 2 months లో వాళ్ళకు శిక్ష పెట్టడం చేయాలి. ఖచ్చితంగా యావత్ కారాగార శిక్ష అదే ప్రభుత్వ పరంగా చేసుకుంటుంది. కానీ ఒక దిశ రెడ్డి ఆమెకు చేసినట్టు వీళ్ళకి ఎన్కౌంటర్ చేస్తే తప్పు కాదంటారు మేము, ఉరి శిక్ష చేస్తే తప్పు కాదు. ఎందుకంటే ఒక పసిపాప ఇలా కులపరంగా పోకుండా మానవత్వాన్ని ప్రతి వాళ్ళు ఖండిస్తున్నారు. దీనిపై మా డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా వీళ్ళకు ఎలాంటి కఠిన శిక్షలు ఉంటే ఆ కఠిన శిక్షలు విధించాలి. ఆ కుటుంబాల్లో ఒక ఆమెకు ఆ తల్లికి మౌలిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు ఇది కంపెనీషన్ నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే మిత్రులారా ఎక్కడ చూసినా మరొకసారి చెప్తున్నా, నిజంగా కదా నాగర్ కర్నూలు కుమ్మరల గ్రామంలో జరిగిన ఒక పసిబిడ్డపై చాలా దారుణంగా కనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ తల్లి రోదన చూసి నిజంగా చెప్తున్నా కదా, కుల సంఘాలకి అన్ని సంఘాలు వాళ్ళకి మద్దతు ఇస్తే మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మరి ఏదైతే ఒక రజక బిడ్డ మన సుంకటి పోషటన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిజంగా చెప్తున్నారు కదా, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుడు. అలాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణ రాష్ట్ర మొత్తం కదిలినా ఈ మాత్రం రేవంత్ రెడ్డికి సోయి లేనట్టు, ఏదో మాకు తెలియనట్టు నిజంగా సైలెంట్ ఉన్నారంటే ఇంత సిగ్గుచేటండి. ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది దేనికోసం, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది దేనికోసం? ఒక చిన్న పసిపాయి బిడ్డపై ఇంత దారుణంగా కొడితే ఏమి నోరెత్తని నువ్వెందుకయ్యా మాకు రాజీనామా చేయి, నీ పదవికి రాజీనామా చేయి. నీలాంటి వాళ్ళు పదవులు మాకు అవసరం లేదు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది రాజకీయం. ఏదైతే నీ పదవి శాశ్వతం కాదు, ఉండాల్సిన 5 సంవత్సరాలే. నువ్వు న్యాయం చేస్తేనే మళ్ళీ ఉంటావు, లేకపోతే నీ రాజకీయం ఏదైతే నీ కేసీఆర్ లేక పరిస్థితి తెచ్చుకోకయ్యా. ఇది చాలా దారుణం. పసిబిడ్డ కనీసం నీ బిడ్డగా భావించవా? ఇక నీ రెడ్లే అంటావా? ఎన్ని రోజులు ఈ కులాలు మతాలు? నిజంగా చెప్తున్నాను కదా, చాలా గొంతులు లేస్తున్నాయి.
మరి దాదాపు వీళ్ళకు ఖచ్చితంగా శిక్షించబడే వరకు మా మీడియా కావచ్చు, మరి అన్న కావచ్చు, చాలా మంది మద్దతుగా పలుకుతున్నారు. దయచేసి ప్రతి వాళ్ళు ప్రశ్నించే గొంతులు మీరు లేవండి. ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు మనం ఖచ్చితంగా పోరాడదాం. జై భీమ్, జై తెలంగాణ. నేను మీ జాడి లక్ష్మణ్.